కర్నూలు నగరంలోని మెడికల్ కళాశాల సమీపంలోని శ్రీ శ్రీ పార్వతీ నీలకంఠేశ్వర ఆలయం నందు దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు సత్యనారాయణ గురుకుల్ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 10 రోజుల పాటు 10 రకాల చండీ హోమాలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 1:30 నుండి 3:30 వరకు హాజరైన భక్తాదులకు అన్న ప్రసాద వితరణ చేపడుతున్నట్లు వివరించారు. సాయంత్రం 5 గంటలకు సర్వదేవతలకు పునః పూజలు, విశేష హోమాలు, లలిత సహస్రనామావళి, మహిళలతో కుంకుమార్చన చేపట్టడం జరుగుతుందని తెలిపారు. విజయదశమి రోజున మధ్యాహ్నం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి సాయంత్రం షమి పూజతో నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు సమాప్తమవుతాయని చెప్పారు. తాను 4.5 ఏళ్ల పాటు ఈ పూజల్లో పాల్గొనడం వలన పొందుతున్న లాభాలు సునీత వివరించారు. ప్రతి ఒక్కరు ఈ పూజారి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృప కటాక్షాలు పొందాలని ఆమె పిలుపునిచ్చారు. మాతాకు జై. నేను ఇక్కడ పార్వతీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంకి రాబట్టి 4.5 సంవత్సరాలు అవుతుందండి. 4 సంవత్సరాల నుంచి ఈ పూజల్లో పాల్గొంటున్నాను. అన్ని విధాలా నాకు బాగానే ఉంది. ప్రతి ఒక్కరు కూడా రోజు రోజుకి దినదినాభివృద్ధి అవుతుంది. టెంపుల్ కూడా వచ్చినప్పటికంటే ఇప్పుడు జనాలు కూడా బాగా వస్తున్నారు, బాగా నడుస్తున్నాయి హోమాలు, పూజలు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. జై దుర్గా భవానీ మాతకి జై. జై నీలకంఠేశ్వర స్వామికి జై. నా పేరు సునీత ఉంది. మనం హాస్పిటల్ కర్నూలు. విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభికరవాలకరవృతస్థాభిరాసేవితాం హస్తే చక్రగదాశికరిషికాం చాపంగుణం దధ్యనీం బిభ్రాణామనాత్మికాం శ్రీధరాం దుర్గాం త్రినేత్రాం భజే. జై దుర్గా భవానీ మాతాకు, చండీ మాతాకు, శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీ పార్వతీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం మాతా రాజరాజేశ్వరి అమ్మవారి పీఠంలో ఈ యొక్క శరన్నవరాత్రులు పూజల యొక్క పురస్కరించుకొని నేటికి 7వ రోజు పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. అదేవిధంగా 8వ రోజు పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. మేము ఇక్కడ ప్రతిరోజు కూడా నవచండీ యాగ మహోత్సవంలో భాగంగా ప్రతిరోజు ఒక చండీ హోమం ప్రకారంగా 10 రోజులు 10 చండీ హోమాలు చేస్తున్నామండి. అదేవిధంగా అమ్మవారి పూజల్లో భాగంగా ఉదయము 7 గంటల నుండి 12 గంటల వరకు కూడా అమ్మవారికి స్నపన మంజీర అభిషేకార్చనము, మంటపస్థిత ఆవాహన, సర్వదేవతల యొక్క సర్వతోభద్రమండలార్చన, శ్రీచక్ర నివారణ పూజ ఉంటాయండి. తర్వాత ఉదయం 8 గంటలకు చండీ హోమం ప్రారంభమవుతుంది. 12:30, 1 గంటకంతా చండీ హోమ కార్యక్రమం పూర్తవుతుంది. అదేవిధంగా ఆయా రోజులను బట్టి, సమయానుకూలతను బట్టి విశేష హోమాలు కూడా చేయడం జరుగుతూ ఉంటుందండి. తర్వాత 1:30 నుంచి మధ్యాహ్నం 2:30, 3 వరకు కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. పునః మళ్ళా సాయంకాలం 5 గంటలకి మండపస్థిత ఆవాహన సర్వదేవతల యొక్క పునఃపూజా కార్యక్రమము, విశేష హోమాలు, అదేవిధంగా అమ్మవారికి లలితా సహస్రనామంతో స్త్రీలతోటి కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. ఈ రకంగా 1వ తారీఖు వరకు చేసుకుని 1వ తారీఖు మహానవమి రోజున మధ్యాహ్నం అమ్మవారికి మహాపూర్ణాహతి కార్యక్రమం చేసి మరుసటి రోజు విజయదశమి ఉదయం ప్రాతకాలంలోనే పార్వతీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయాల్లో ఉన్నటువంటి దేవతలతో పాటుగా మాతా రాజరాజేశ్వరి అమ్మవారికి అందరికీ కూడా అభిషేకార్చన చేసి సాయంకాలం సెమీ పూజ చేస్తాం. ఈ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో ఉన్నటువంటి సెమీ వృక్షానికి మనకి విశేషంగా ఈ కర్నూలు టౌన్లో ఓల్డ్ టౌన్లో ఉన్నటువంటి జమ్మి చెట్టుకి ఎంత విశేషంగా అయితే జమ్మికి వస్తారో అంతే విశేషంగా మనకు మెడికల్ కాలేజీల గ్రౌండ్లో ఉన్నటువంటి జమ్మి చెట్టుకి కూడా శని వృక్షానికి కూడా అంతమంది వచ్చి పూజలు చేసుకుంటుంటారు. సుమారుగా 10-15 వేల మంది దాకా వస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11:30, 12 వరకు కూడా జనాలు వచ్చిపోతూ ఉంటారు. ఆ రకంగా శమీ వృక్ష పూజతోటి ఈ యొక్క నవరాత్రి పూజా కార్యక్రమాలు, అదేవిధంగా నవచండీ యాగ మహోత్సవ కార్యక్రమం, అదేవిధంగా కొంతమంది భక్తుల యొక్క కోరిక మీదకు కొన్ని శాంతి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించాం. ఈసారి ఈ పూజలన్నీ కూడా ఆ శమీ వృక్ష పూజతోటి పూర్తవుతాయని, సమస్తమైన భక్తులందరికీ కూడా పరిపూర్ణంగా మహానవమి రోజున మహాపూర్ణాహి తర్వాత అందరికీ కూడా ప్రసాద వితరణ చేస్తాం. ఆ రోజు వచ్చి అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాన్ని తీసుకుని వెళ్తారు. ఆ రకంగా ఈ 10 రోజులు చేసినటువంటి ఫలితాన్ని అందరూ కూడా పొందుతారు. కాబట్టి అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా
చల్లగా ఉండాలని, అందరికీ కూడా ఆరోగ్యత సిద్ధిరస్తు అని, అందరికీ ఐశ్వర్యత సిద్ధిరస్తు అని, అందరికీ కూడా సకల కామన సిద్ధిరస్తు అని, అందరికీ కూడా సర్వత్ర సర్వదా శుభములు కలగాలని, సమస్త భక్తులందరికీ కూడా సర్వశ్రేయోదాయక అభివృద్ధి కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మీకు అందరికీ కూడా ఆశీర్వచనాన్ని తెలియజేస్తున్నాం. కర్నూలులో గౌరీ గోపాల్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఆపోజిట్లో స్విమ్మింగ్ పూల్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ 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 పార్వతీ నీలకంఠేశ్వర స్వామివారి దేవాలయం, మాతా రాజరాజేశ్వర అమ్మవారి పేటువంటి ఇక్కడ నేను దేవాలయానికి కార్యనిర్వహణాధికారిగా ఉన్నాను మరియు పూజారి స్వామిగా కూడా ఉన్నాను. సర్వేజన సుఖం శుభమస్తు.